హే ఎవ్రీవన్! ఈరోజు మనం రియాక్ట్ చేసే ప్రాజెక్ట్ సిరీస్‌లో చూడబోయే అప్లికేషన్ మూవీ రియాక్ట్ యాప్. ఈ మూవీ రియాక్ట్ యాప్ ద్వారా మనకు కావాల్సిన వెబ్ సీరీస్‌ని ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చును. అదే విధంగా ఆ వెబ్ సీరీస్‌కి సంబంధించిన ఎటువంటి పోస్టర్స్ అయినా సరే మనం ఈజీగా డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు గైస్. ఓకే. ఆల్రైట్ గైస్, మనం ఇప్పుడు డెవలప్ చేయబోయే మూవీ రియాక్ట్ యాప్‌ని మీకు ముందుగానే చూపిస్తాను. సో దట్ మీకు ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఏ కాంపోనెంట్ ఎక్కడ యూజ్ చేయాలన్నది. ఓకే. విల్ గెట్ స్టార్ట్ నౌ. సో చూసుకున్నట్లయితే మనం డిజైన్ చేయబోయే మూవీ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది గైస్. సో ఇప్పుడు మనం ఇందులో మనకు కావాల్సిన వెబ్ సీరీస్ నేమ్ ఇచ్చి సెర్చ్ చేస్తే మనకి దానికి తగిన రిజల్ట్ అనేది కింద పాపులేట్ అవుతూ ఉంటుంది. ఓకే. చూడండి, ఇప్పుడు నేను సపోజ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని ఇస్తున్నాను. గేమ్ ఆఫ్ థ్రోన్స్. దట్స్ ఇట్. నేను సెర్చ్ చేయంగానే నాకు గేమ్ ఆఫ్ థ్రోన్‌కి సంబంధించిన అన్ని వెబ్ సీరీస్ యొక్క డీటెయిల్స్ అనేవి లోడ్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ మనం ఒక సింగిల్ క్లిక్ ద్వారా మనకు కావాల్సిన పోస్టర్‌ని ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. సో ఇక్కడ చూడండి, నేను ఒక పోస్టర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ థాట్ పోస్టర్‌ని నేను డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు థాట్ పోస్టర్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో పిక్చర్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంటుంది గైస్. ఓకే. ట్రస్ట్ మీ. సో ఈ విధంగా మన యొక్క రియాక్ట్ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ సీరీస్ సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఐఎమ్ గోయింగ్ విత్ స్టార్ వార్స్. ఐఎమ్ సెర్చింగ్ అవుట్ హియర్. సో ఇప్పుడు ఏమైంది, స్టార్ వార్స్ సంబంధించిన అన్ని వెబ్ సీరీస్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి జేసాన్ ఆబ్జెక్ట్లో లోడ్ అవుతాయి. అలా లోడ్ అయినది ఇక్కడ రెండర్ అయి యూజర్ ఫ్రంట్ ఎండ్కి డిస్ప్లే అవుతుంది అన్నట్టు. ఓకే గైస్. సో గైస్, మీకు తెలిసిందే ఈ పర్టికులర్ డీటెయిల్స్ అనేది నేను లోకల్ హోస్ట్లో స్టోర్ చేసుకోలేదు. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ డిపెండింగ్ అపాన్ ద ఏపీఐ. సో ఓఎండిబి అనే వాళ్ళు దే ఆర్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ అన్ ఏపీఐ ఫర్ ద హోల్ వెబ్ సిరీస్. సో అన్ని వెబ్ సిరీస్కి సంబంధించిన ఏపీఐ అని ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసుకొని నేను ఇప్పుడు మన యొక్క కాంపోనెంట్లో ఇంటిగ్రేట్ చేశాను అన్నట్టు. ఇక్కడ చూడండి, వాళ్ళ వెబ్ సిరీస్ ఎలా, ఐ మీన్ వాళ్ళకి ఏపీఐ ఎలా యూజ్ చేయాలన్నది. సో వాళ్ళ ఏపీఐ యూఆర్ఎల్ ఇదే ఆల్మోస్ట్. సో ఇప్పుడు నేను ఈ ప్లేస్లో స్టార్ వర్క్స్ అని ఇచ్చినాను చూడండి. సో ఈ ఎస్ ఈక్వల్ టు ఉంది కదా, దిస్ ఈస్ యాక్చువల్లీ కొరీ పెరామ్. ఓకే. సో ఈ కొరీ పెరామ్లో మనం ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూకి తగిన ఇమేజెస్ అనేవి, ఆ వాల్యూకి తగిన జేసన్ ఆబ్జెక్ట్స్ అనేవి లోడ్ అవుతాయి. దట్ ఈస్ నాట్ అన్ అ వాల్యూ, దట్ ఈస్ అన్ వెబ్ సిరీస్ నేమ్. సో మనం ఏ వెబ్ సిరీస్ నేమ్ అయితే పాస్ చేస్తామో ఈ కొరీ ప్యాన్స్లో ఆ వెబ్ సిరీస్ సంబంధించిన అన్ని డేటా అని లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే. చూడండి, ఇక్కడ నేనేమి ఇచ్చాను, ఫస్ట్ టైం ఐఎమ్ బీయింగ్ గివెన్ లైక్ ఇన్ స్టార్ బాక్స్, అంటే స్టార్ బాక్స్ సంబంధించిన డేటా లోడ్ అయింది. సో ఇప్పుడు అదే టైంలో ఐఎమ్ గోయింగ్ విత్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఓకే. గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని నేను ఎంటర్ చేయగానే నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సంబంధించిన అన్ని వెబ్ సిరీస్ యొక్క డేటాస్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఇక్కడ. ఓకే. దాన్ని మనం కస్టమైజ్ చేసుకొని మన యొక్క రియాక్ట్ యూఆర్ఎల్‌లో యూజ్ చేసుకోవడమే. ఆల్రైట్ గైస్, మీకు చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అనుకుంటున్నాను మనం ఏ వర్క్ చేయబోతున్నాం అనేది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఎంప్టీ రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇందులోనే మనం ఈ సేమ్ రియాక్ట్ యాప్‌ని క్లోన్ చేసుకోబోతున్నాం. ఐ మీన్ స్టార్టింగ్ నుంచి డిజైన్ చేయబోతున్నాం అన్నట్టు గైస్. ఓకే. ఓకే. సో గైస్, మనం ఫస్ట్ డిజైన్ చేసేదానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇట్ విల్ యాక్చువల్లీ మోటివేట్ మీ టు డూ లాట్ మోర్ వీడియోస్ ఆన్ ద సేమ్ పార్ట్. ఓకే గైస్, విల్ స్టార్ట్ వర్కౌట్ ఆన్ దిస్ పార్ట్ నౌ. సో మన రియాక్ట్ ప్రాజెక్ట్‌లో యాప్.js అనేది మనకి మెయిన్ ఫైల్, ఇది మనకు తెలిసిందే. సో ఆ ఫైల్‌లో ఉండే కంటెంట్ మొత్తం రిమూవ్ చేశాను. జస్ట్ ఒక యారో ఫంక్షన్ నుంచి ఒక సెర్చ్ యువర్ ఫేవరెట్ మూవీ అనేసి ఒక H1 ట్యాగ్‌ని మాత్రం రిటర్న్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ఒక ఫార్మ్ అవుట్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ నేను సబ్మిట్ చేసేదాన్ని కూడా ఫార్మాట్‌లోనే సబ్మిట్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఇన్‌పుట్ ఫీల్డ్‌తో ఒక ఫార్మ్ అనే ట్యాగ్ క్రియేట్ చేసుకుంటాను అండ్ సబ్మిట్ బటన్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. దానికోసం ఐయామ్ గోయింగ్ విత్ ఫార్మ్ ట్యాగ్. So instead of my form tag, I'm going to declare an image tag. I mean input tag. Sorry for that. So input tag type intente, that is called text, first one, and the input tag second one is for the submit. Okay, this is all about the submit. Okay, and the name for this, not the name, the value. The value for this is actually search. ఓకే గైస్, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. బట్ ఐ నీడ్ టు హ్యావ్ అన్ బ్రేక్ స్టేట్మెంట్ హియర్. ఎందుకోసం అంటే దట్ షుడ్ బి నాట్ గుడ్ వితౌట్ ద బ్రేక్ స్టేట్మెంట్. విల్ చెక్ నౌ హౌ దిస్ విల్ బి గుడ్. సో మనకి ఇన్పుట్ ఫామ్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేసే ప్రతి వాల్యూ అనేది ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి కదా. సో ఒక ప్రాపర్గా హ్యాండిల్ చేసి ఒక వేరియబుల్కి అనేది అసైన్ చేయాలి. ఆ వేరియబుల్ ద్వారానే మనం ఈ కొరీ పారామ్స్లో వాల్యూ సెండ్ చేసి మనకి ఆ పర్టికులర్ సిరీస్ తగిన డీటెయిల్స్ అనేది గెట్ చేసుకోవాలి కదా. సో దానికోసం మనం ఇప్పుడు దీన్ని టైప్ చేసే ప్రతి వాల్యూని ప్రాపర్గా హ్యాండిల్ చేసి ఒక వేరియబుల్కి అయితే అసైన్ చేసుకోవాలి. ఆ వేరియబుల్ని యూస్ చేసుకున్న మనం కొరీ పారామ్స్ నుంచి ఏపీఐని గెట్ చేసుకోబోతున్నాం. ఓకే.
దట్స్ ఇట్. సో ఫస్ట్ థింగ్ మనకు ఆ వేరియబుల్‌కి అసైన్ చేసుకోవాలంటే మనం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఐయామ్ గోయింగ్ విత్ యూజ్ స్టేట్ హుక్. యూజ్ స్టేట్ హుక్ యూజ్ చేసి ఐయామ్ గోనా క్రియేట్ వేరియబుల్ దట్ ఈస్ వెరీ ఈజీ టు క్రియేట్. సో నేను సెర్చ్ అనే వేరియబుల్ నేమ్‌తో ఆ వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఫర్ స్టోరింగ్ ద డేటా ఆఫ్ ఇన్‌పుట్ ఫీల్డ్. సో బై డిఫాల్ట్ ఎంప్టీ స్ట్రింగ్. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేసే వాల్యూస్ అన్నీ కూడా ఈ సెర్చ్ యొక్క వాల్యూగా ఉండాలంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ అన్ వాల్యూ అట్రిబ్యూట్ విత్ ద నేమ్ కాల్డ్ సెర్చ్ సింప్లీ. Okay, and then we need to have an on change event handler as well, because the each and every text we are actually typing out, it has to be integrated to set search attribute. Okay na, set search అనే వేరియబుల్ కి అసైన్ అవ్వాలి, అప్పుడే ఆ వాల్యూ అనేది మనకు సెర్చ్ వేరియబుల్ కి అసైన్ అవుతుంది అన్నట్టు సింప్లీ. ఓకే, చూడండి ఐఎమ్ ట్రైంగ్ టు ట్రిగర్ అన్ సెట్ సెర్చ్ విత్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టార్గెట్ వాల్యూ. సింపుల్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం టైప్ చేసే ప్రతి వాల్యూ కూడా ఈ ఈవెంట్ హ్యాండ్లర్, ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ ద్వారా సో సెట్ సెర్చ్కి మూవ్ అవుతుంది. సెట్ సెర్చ్ ద్వారా మనకు సెట్ సెర్చ్ ద్వారా మనకు సెర్చ్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది అన్నట్టు. మీకు యూజ్ స్టేట్ గురించి తెలుసుంటేనే నేను ఏం చేస్తున్నాను అనేది ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది గాయస్. ఒకవేళ మీకు యూజ్ స్టేట్ గురించి ఎక్కువగా ఐడియా లేదంటే నేను దీని గురించి కూడా వీడియోస్ అనేది చేశాను. ప్లీజ్ గో త్రూ దట్ విల్ ఈజీలీ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో ఐఎమ్ సేవింగ్ ఇట్ నౌ. సో ఐమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. నో ఎర్రర్స్ అండ్ నో వార్నింగ్స్, దట్ ఈస్ గుడ్. సో ఇప్పుడు నేను చెక్ చేయాలనుకుంటున్నాను, లైక్ ఎలా అంటే నేను సబ్మిట్ బటన్ సబ్మిట్ చేసిన వెంటనే నా కన్సోల్ లాగ్ అవ్వాలి, నేను ఏ వాల్యూ అయితే ఇక్కడ టైప్ చేస్తాను అనేది. దానికోసం ఐమ్ గోనా యూస్ లైక్ అన్ ఆన్ సబ్మిట్ హ్యాండ్లర్. సో ఫర్ దాట్ ఐమ్ గోనా క్రియేట్ అన్ one constant arrow function name called submit handler simply. And in this submit handler I'm trying to prevent default అనేది దేనికోసం అంటే for not to refreshing our whole web page when we are actually submitting. మనం సబ్మిట్ చేసేటప్పుడు ఫామ్ని మన వెబ్ పేజ్ అనేది లోడ్ అయిపోతుంది, డేటాస్ అనేది మిస్ అవుతుంది. దానికోసం మిస్ అవ్వకుండా ఉండడం కోసం వీఆర్ యాక్చువల్లీ ప్రివెంటింగ్ ద డిఫాల్ట్స్. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం కన్సోల్ లాగ్ చేసి చూద్దాం. సో ఐఎమ్ ట్రైంగ్ టు కన్సోల్ లాగ్ ద వేరియబుల్ నేమ్ కాల్డ్ సర్చ్. సబ్మిట్ చేసిన వెంటనే నేను చెక్ చేసి చూడబోతున్నాను నా వేరియబుల్ నేమ్ ప్రాపర్గా హ్యాండిల్ అయ్యి ఫామ్ ద్వారా సబ్మిట్ అయింది. సో ఇప్పుడు నేను ఈ సబ్మిట్ హ్యాండ్లర్ని ఐ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ ద స్టార్టింగ్ ఫామ్ ఆఫ్ ద ట్యాగ్. ఓకే, by attribute called on submit. So I'm saving now. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేసిన వెంటనే ఆన్ సబ్మిట్ ఫంక్షన్ అనేది ట్రిగర్ అవుతుంది. అందులో ఏం డేటా ఉంటే అది రన్ అవుతుంది అన్నట్టు. ఓకే, చూడండి ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద ఇన్స్పెక్ట్ వన్, ఎందుకంటే కన్సోల్లోనే కదా మనం ఇప్పుడు అవుట్పుట్ అనేది చూడబోతున్నాం. దట్ ఈస్ గుడ్, నో ఎర్రర్స్ అండ్ నో వార్నింగ్స్. సో ఈ ప్లేస్లో ప్రొవైడింగ్ లైక్ ఇన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఐఎమ్ సబ్మిటింగ్. గుడ్. సో మనకు ప్రాపర్గా అవుట్పుట్ ప్రింట్ అయింది కాబట్టి దర్ ఈస్ నో వార్నింగ్స్ అండ్ నో ఎర్రర్స్, వీఆర్ గుడ్ విత్ ద ఫామ్ హ్యాండ్లింగ్. సో ఫామ్ హ్యాండ్లింగ్ ఇప్పుడు చేసాం. సో ఇప్పుడు ఫర్దర్గా మనం ఏం చేయాలంటే ద ప్రాసెస్ కాల్ ఇంటిగ్రేటింగ్ ద ఏపీఐ. సో ఇప్పుడు మనం ఏపీఐ ఇంటిగ్రేట్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ దిస్ పర్టికులర్ ఏపీఐ, దిస్ పర్టికులర్ ఏపీఐ యూఆర్ఎల్. సో ఈ ఏపీఐ యూఆర్ఎల్ ద్వారానే మనం మనకు కావాల్సిన వెబ్ సిరీస్ యొక్క డేటాని గెట్ చేసుకోగలం. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద ఎడిటర్. సో ఎడిటర్లో ఐఎమ్ గోనా యూస్ లైక్ అన్ ఫిచ్ ఫంక్షనాలిటీ. ఫిచ్ అనే ఫంక్షనాలిటీ గురించి నేను కూడా ఒక వీడియో చేశాను, లైక్ హౌ దిస్ విల్ వర్క్ అనేసి. సో దీని ద్వారా మనం ఎటువంటి ఏపీఐ డేటా అయినా సరే ఈజీగా గెట్ చేయొచ్చు. ఓకే, సో బై డిఫాల్ట్ దిస్ విల్ వర్క్ ఫర్ గెటింగ్ ద డేటా. ఓకే, సో బ్యాక్ టిక్స్ ద్వారా ఇచ్చుకున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ స్ట్రింగ్ కొరీ పెరామ్స్ ఉంది కదా. సో దిస్ ఈస్ యాక్చువల్లీ అండ్ డైనమిక్ మీన్స్ చేంజబుల్. ఓకే, ఈ పేజ్లో నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని సెర్చ్ చేశాను అనుకోండి, నాకు గేమ్ ఆఫ్ థ్రోన్కి సంబంధించిన ఏపీఐ డేటా అనేది గెట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం నేను స్టార్ వార్స్కి సంబంధించిన డేటా అనేది సెర్చ్ చేశాను అనుకోండి, నాకు స్టార్ వార్కి సంబంధించిన హోల్ ఎంటైర్ సిరీస్ అనేది నాకు జేసన్ ఫార్మాట్లో గెట్ చేసుకోవాలన్నట్టు. ఓకే, సో దానికోసం ఐఎమ్ యూజింగ్ ఇట్ యాజ్ అన్ డైనమిక్ మేనర్. ఓకే, సో ఈ ప్లేస్లో నేను పాసింగ్ అనే వేరియబుల్ కాల్ సెర్చ్ అని పాస్ చేసిన వెంటనే మనం సెర్చ్ అనే వాల్యూ ప్రతిసారి వేరీ అవుతూ ఉంటుంది వెన్ ఎవర్ వీఆర్ సబ్మిటింగ్ ద న్యూ వెబ్ సిరీస్ నేమ్. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏపీఐ ద్వారా గెట్ చేస్తున్న డేటాని ఐఎమ్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇంటూ జేసాన్. ఎందుకోసం అంటే జేసాన్ కన్వర్ట్ చేసుకుంటే దట్ విల్ యాక్చువల్లీ help us to hide the values very easily. Okay, we are getting the response and we are trying to convert the response to the JSON. Okay, all right. So ఇప్పుడు JSON గా కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చే డేటాని విల్ ట్రై టు డూ కన్సోల్ లాక్ చేసి చూద్దాం, లైక్ హౌ దట్ విల్ బి అనేది. ఆ తర్వాత విల్ ట్రై టు స్టోర్ ఇట్ ఇన్ అ వేరియబుల్. ఓకే, ఐఎమ్ సేవింగ్ నా. I'm going back to the browser.
సో, ఇప్పుడు సబ్మిట్ చేసిన వెంటనే నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సంబంధించిన లిస్ట్ ఆఫ్ వెబ్ సీరీస్ అనేది నాకు లోడ్ అవ్వాలి. ఓకే. నేను సబ్మిట్ చేస్తున్నాను. విల్ చెక్ నౌ. వావ్! వి గాట్ ఇట్. సో, మనకి ఐ మీన్ సెర్చ్ అనే ఒక ఆబ్జెక్ట్‌లో వి హావ్ 10 డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వెబ్ సీరీసెస్. ఓకే. లిస్ట్ ఆఫ్ వెబ్ సీరీస్ అనేది మనకి ఈజీగా లోడ్ అయింది. సో, అది ఎందులో ఉంది? సెర్చ్ అనే ఒక ఆబ్జెక్ట్‌లో ఉంది. సో, వాట్ ఐయామ్ గోయింగ్ టు డూ, ఐయామ్ ట్రైయింగ్ టు గెట్ ద పర్టిక్యులర్ సెర్చ్ ఆబ్జెక్ట్ మాత్రం తీసుకుంటున్నాను. ఓకే. I'm going with particular search, capital search. Okay, don't use a small one because they're actually showing like a capital search, not the small one. Okay, and ఇప్పుడు సబ్మిట్ చేస్తాను మళ్ళీ ఇంకోసారి. Oh, we are not getting the response. I'm not sure what is happening. Maybe we'll try to refresh now and we'll try to get now. Okay, Game of Thrones. Excuse me. Wow, we got now. So there is no errors and no warnings. ఈసారి నాకు ఒక ఆబ్జెక్ట్‌లో రాలేదు. I got entire kind of data in the format of array. Array ద్వారా నేను గెట్ చేస్తున్నాను. సో ఇలా గెట్ చేసిన డేటాని వాట్ ఐయామ్ గోయింగ్ టు డూ, ఐయామ్ గోయింగ్ టు స్టోర్ ఇట్ ఇన్ ఇండివిజువల్ వేరియబుల్. ఓకే. సో అలా ఒక ఇండివిజువల్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలంటే ఐ హావ్ టు క్రియేట్ అనదర్ వేరియబుల్ యాస్ వెల్. సో ఫర్ దట్ ఐయామ్ గోయింగ్ విత్ data. I'm trying to use set data here for resetting the data variable. By default, this is not a string now because we have to get and store an array of value. So by default, it is an empty array. Okay. So if you console log chekunta, what I'm going to do, I'm going to set to the data అనే వేరియబుల్ కి సెట్ చేసుకోబోతున్నాను. ఓకే. సో మేబీ మీకు 2 డేటాస్ అన్న వాళ్ళ కన్ఫ్యూజన్ రాకుండా వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, సో ఐ ట్రై టు రీనేమ్ దిస్ యాస్ అన్ వాల్యూ. ఓకే. సో ఇప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మనం JSON కన్వర్ట్ చేసిన డేటాని వీఆర్ గెటింగ్ యాస్ అన్ వాల్యూ. సో ఇప్పుడు మనం మన యొక్క వేరియబుల్ స్టోర్ చేసుకోవాలన్న వేరియబుల్ నేమ్ ఏంటి? డేటా. ఓకే. ఐఎమ్ కాపీయింగ్ దట్, ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ ఇట్ హియర్. ఓకే. దట్ ఈస్ కాల్డ్ సెట్ డేటా. సో ఇప్పుడు సెట్ డేటా ద్వారా వీఆర్ ట్రైంగ్ టు రీసెట్ ద వాల్యూ ఆఫ్ డేటా. సో మనకి ఎప్పుడైతే మన వాల్యూస్ని గెట్ చేసుకుంటామో అప్పుడు ఇది ఎంప్టీ అరేగా ఉండదు. ఇట్ విల్ బి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాల్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వెబ్ సిరీస్ దట్ వీఆర్ ట్రైంగ్ టు సర్చ్. ఓకే. మనం ఏ వెబ్ సిరీస్ అయితే సెర్చ్ చేస్తామో ఆ వెబ్ సిరీస్ యొక్క డేటా అనేది పూర్తిగా మన యొక్క డేటాలో లోడ్ అవుతుంది అన్నట్టు. డేటా అనే ఒక వేరియబుల్. ఓకే. ఐఎమ్ సేవింగ్ నౌ హియర్. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకి ప్రాపర్గా ఫిట్ చేసిన డేటా అనేది డేటా అనే వేరియబుల్లో అసైన్ అయిపోతుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు దాన్ని హైలైట్ చేసి ప్రింట్ చేయడమే. చాలా సింపుల్. చూడండి ఎలా హైలైట్ చేసి ప్రింట్ చేస్తాను. సో సింప్లీ బై యూజింగ్ అన్ మ్యాపింగ్ ఫంక్షనాలిటీ ఐఎమ్ గోనా యూస్ లైక్ అన్ డేటా డాట్ మ్యాప్. ఓకే. సో అందులో నుంచి వచ్చే ఒక్కొక్క మూవీ యొక్క ఒక్కొక్క మూవీ యొక్క నేమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను యూజింగ్ ద లిస్ట్. ఓకే. సో అలా ప్రింట్ చేయాలనుకుంటే ఐ క్యాన్ యూటిలైజ్ ద అట్రిబ్యూట్ నేమ్ కాల్డ్ వాట్ ఈస్ అన్ అట్రిబ్యూట్ నేమ్? వీఆర్ యాక్చువల్లీ నాట్ ఈవెన్ ఇన్ ద అట్రిబ్యూట్ నేమ్. ఓకే. సో అది వచ్చి టైటిల్. సో మనకి టైటిల్ కావాలంటే టైటిల్ అండ్ ఇమేజ్ కావాలనుకుంటే పోస్టర్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసుకోవాలి. ఓకే. దట్ ఈస్ 2 థింగ్స్ వీ గోనా యూస్. ఓకే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ గోనా యూస్. సో మూవీ డాట్ టైటిల్. సో ఇప్పుడు ఐఎమ్ సేవింగ్ దిస్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. నేను ఇప్పుడు ఏదైనా ఒక వెబ్ సిరీస్ నేమ్ టైప్ చేస్తాను అనుకోండి, ఆ వెబ్ సిరీస్ యొక్క హోల్ నేమ్స్ అనేవి ప్రింట్ అవుతుంది అన్నట్టు నాకు. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఐఎమ్ సబ్మిటింగ్ నా. చూడండి నాకు ఆ వెబ్ సిరీస్ సంబంధించిన అన్ని యూనో ఎపిసోడ్స్ యొక్క నేమ్ అనేది టైటిల్స్ అనేది నాకు ప్రాపర్గా ఇక్కడ లోడ్ అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు నాకు ఇలా నాకు అవసరం లేదు కదా. మనకి కావాల్సింది ఎలా? మనకి కావాల్సింది ఒక ప్రాపర్ కార్డ్ ఫార్మాట్లో వీ హ్యావ్ టు షో దట్ వాట్ ఇస్ ద టైటిల్ అండ్ వీ హ్యావ్ టు యూటిలైజ్ ద డౌన్లోడ్ బటన్ ఫీచర్ యాజ్ వెల్. ఓకే. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో అప్పుడు మనం ఏం చేయాలనుకుంటే వీ హ్యావ్ టు యూజ్ అండ్ బూట్స్ట్రాప్ కార్డ్స్. నేను ఇందులో బూట్స్ట్రాప్ కార్డ్స్ యూజ్ చేసుకున్నాను. దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ మీ అలాట్ టు మేక్ అవర్ వర్క్ వెరీ ఈజియర్. ఓకే. సో బూట్స్ట్రాప్ కార్డ్ కోసం కావాలనుకుంటే సో దిస్ ఇస్ అన్ URL ఫర్ ద బూట్స్ట్రాప్. సో లేటెస్ట్ వర్షన్ యొక్క కార్డ్స్ తీసుకున్నాను. దానికోసం వీ హ్యావ్ టు యూజ్ అండ్ దీస్ క్లాసెస్, క్లాస్ నేమ్స్ యూజ్ చేస్తాం కదా. సో దట్ ఈస్ అండ్ దీస్ క్లాసెస్. ఓకే. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఐఎమ్ గోనా యూజ్ లైక్ హియర్. సో డైరెక్ట్గా నేను హైలైట్ చేసే ప్లేస్లో ఐఎమ్ గోనా టు చేంజ్ ఎవ్రీథింగ్ రైట్ దేర్. ఓకే. సో ఇప్పుడు చూడండి ఐఎమ్ గోనా టు రిమూవ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ హియర్, గెట్ రెడ్ ఆఫ్. ఐఎమ్ గోనా టు యూజ్ అండ్ ద కాపీడ్ వన్. బట్ మనకి చూసుకున్నట్లయితే వీ హ్యావ్ టు డూ సమ్ మోడిఫికేషన్. we should not use like this styling ఇలా యూస్ చేయకూడదు. we have to wrap it in double curly braces when you're working in React.js. that is the most important thing. That's it. సో ఇప్పుడు మనకి కార్డ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది, కార్డ్ ట్యాగ్ అనేది. అండ్ దెన్ వీఆర్ యాక్చువల్లీ మిస్ విత్ దిస్ పర్టిక్యులర్ ఇమేజ్. సో ఇమేజ్ అనేది దేంట్లో ఉంది? అండర్ ద మూవీ డాట్ పోస్టర్. సో నేను ఏం చేయబోతున్నాను? మూవీ డాట్ పోస్టర్ అని ఇస్తున్నాను. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే మూవీ డాట్ పోస్టర్ అనే కదా మనకి ఆ పర్టిక్యులర్ URL చూడండి. సో ఒక్కొక్క ఇమేజ్ యొక్క URL, ఐ మీన్ ఒక్కొక్క ఎపిసోడ్ యొక్క URL కూడా పోస్టర్ అనే అట్రిబ్యూట్లోనే ఉంది. ఓకే. దానికోసం ఐఎమ్ యూజింగ్ అండ్ మూవీ డాట్ పోస్టర్. ఆల్ రైట్. సో మేబీ
the attribute that we're going to have here is in a movie title. That should be better one. Okay, dot ఉండడానికి బదులు I'm going to use like in a movie dot title. ఒకవేళ image load అవ్వకపోతే it will show like that particular movie name. That is good. So till there is no errors and no warnings, we'll try to enclose this part. And మనకి actually we doesn't want any kind of an paragraph tag here. We does need an only the header tag. Okay, I'm going to use like an h4 tag, and the class name that we're going to use like chord title. Okay, simple chord title. This will actually help us to highlight and with a big and bold text. For what? That is for the movie title. Simply. Okay, I'm saving now. సో ఇప్పుడు నేను బ్రౌజర్కి వెళ్ళి చూసాను అనుకోండి, నాకు ఇమేజెస్ అన్ని కూడా ప్రాపర్గా లోడ్ అవుతున్నాయి. దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. బట్ మనకి ఈ విధంగా కంటిన్యూస్గా రాకూడదు అన్నట్టు. ఓకే, వీ యాక్చువల్లీ నీడ్ ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ అన్ వన్ ద ఫార్మెట్ ఆఫ్ అన్ రో, ఒక రోకి 3 ఇమేజెస్ ఉండాలన్నట్టు. ఈ విధంగా ఒక ఫార్మెట్లో కావాలనుకుంటే వీ హ్యావ్ టు ర్యాప్ ఇట్ ఇన్ ద div tag called row. So we have a feature called we have a class called row. Bootstrap we have a class called row, and we have to wrap it in that particular row. Okay, I'm cutting it and I'm going to paste it right over there. That is good. సో ఇప్పుడు మనకి ఇలా యూజ్ చేసుకుంటే సరిపోతుందంటే నో. సో మనకి ఒకే రోలో వస్తుంది, బట్ ఒకే రోకి ఖచ్చితంగా 3 ఇమేజెస్ కావాలనుకుంటే వీ హ్యావ్ టు ర్యాప్ అండ్ వన్ మోర్ div class here that is called class column. Okay, so the class name is equal to column of medium device 4. So 4 means we supposed to usually మనకు రో స్పాన్ వచ్చి 12 ఉంటుంది. సో వీ గోన్ టు డివైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్ బై 4. సో అప్పుడు ఏమవుతుందంటే వీ విల్ గెట్ అండ్ 3 images for one row. Okay, దానికోసం యూజ్ చేస్తున్నాం, and we have to close it out. So I'm closing out there. Okay, simply think this could be work now. I'm going back to the browser. Yeah, this is working very good. So మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రాపర్గా వచ్చేసింది, and we actually pending with the only one part which is called the downloading button. Downloading button కోసం I'm going to use like an anchor tag here, and that could be helpful for things to be easier. So ఇందులో I'm going to use like a class name called btn primary. This is a class from the Bootstrap which will actually help us to style our button to downloading button style corner కోసం I'm trying to use this particular btn and btn-of primary class. Okay, this will actually make our button to be colorful. Okay, and download poster. Simple. So I'm gonna save this. I'm gonna refresh now. We got it, but మనకి we doesn't had any kind of things to be downloading link here. So ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే I'm gonna use an hypertext reference as our URL. మన యొక్క ఇమేజ్ యొక్క URL యూజ్ చేసుకోబోతున్నాను. అలా యూజ్ చేసుకోవాలనుకుంటే I have to use like a movie.poster. Poster and attribute కదా, we are actually having an URL of each and every episode. దానికోసం I'm using on the same. అండ్ మనం ఎప్పుడైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే వీ హ్యావ్ టు యాడ్ అన్ అట్రిబ్యూట్ కాల్ డౌన్లోడ్. సింప్లీ. సో డౌన్లోడ్ జస్ట్ డౌన్లోడ్, నాట్ డౌన్లోడ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఐఎమ్ సేవింగ్ దిస్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. సో ఇప్పుడు నేను మీద క్లిక్ చేసిన వెంటనే నాకు యాక్చువల్గా డౌన్లోడ్ అవ్వాలి, కానీ డౌన్లోడ్ అవ్వదు. ఓకేనా, ఆ రీజన్ అంటే ఎందుకు చెప్తాను చూడండి. ఫస్ట్ క్లిక్ చేసి చూపిస్తాను. ఐ టోల్డ్ యు రైట్, డౌన్లోడ్ అవ్వదు. ఇట్ విల్ షో ఇట్ ఇన్ అ డిఫరెంట్ URL ఫార్మాట్. ఎందుకంటే URL ఇచ్చాం కదా. సో ఈ ప్లేస్లో హెచ్ రిఫరెన్స్లో విచ్ మీన్స్ ఇన్ హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్లో వీ హీన్ ప్రొవైడెడ్ ద URL. సో అందుకోసం మనం క్లిక్ చేసిన వెంటనే ఇట్ విల్ మూవ్ టు దట్ పర్టికులర్ URL. ఓకేనా, అట్ ద సేమ్ టైం మనకి డౌన్లోడ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసిన మనకు డౌన్లోడ్ అవ్వాలా, కానీ అవ్వలేదు. సో మనకి ఎప్పుడు మనకి డౌన్లోడ్ అవుతుంది అనుకుంటున్నారంటే, మనం లోకల్ స్టోరేజ్లో యూజ్ చేసే ప్రతి ఇమేజ్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని ఈ విధంగా ఫార్మాట్లో యూజ్ చేస్తే మనకి డెఫినెట్గా డౌన్లోడ్ అవుతుంది. కానీ API ద్వారా గెట్ చేసుకునే, రిమెంబర్ గాయ్స్, API ద్వారా గెట్ చేసుకునే ఎటువంటి ఇమేజ్ లింక్స్ ద్వారా మీరు ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం దిస్ థింగ్ విల్ నెవర్ గోయింగ్ టు వర్క్. ఓకే, దానికోసం వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ URL ద్వారా మాత్రమే వీ క్యాన్ ఏబుల్ టు డౌన్లోడ్ అవర్ ఇమేజ్ అన్నట్టు. ఓకే, చూడండి, ఆబ్జెక్ట్ URL కోసం ఐ హ్యావ్ టు క్రియేట్ అన్ ఫంక్షనాలిటీ. నేను ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ యూస్ చేసుకుంటున్నాను. దానికి ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఇక్కడి నుంచి కాల్ చేసుకోబోతున్నాను. So what I'm going to do now, I'm going to call in a function. So that function name called download, or simply download, that should be better. Okay, download in a function. I'm trying to pass that particular function. I'm going to pass in the URL. మనకి URL ఉంది,
మూవీ డాట్ పోస్టర్ అన్నట్టు. ఓకే, మూవీ డాట్ పోస్టర్, సింపుల్. సో ఇప్పుడు మనం వీ హ్యావ్ టు క్రియేట్ అన్న డౌన్లోడింగ్ యునో arrow function. In that arrow function we have to work out the things to download our image. Okay, we'll get start now. నేను ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ యొక్క కోడ్ ఆల్రెడీ డెవలప్ చేశాను, ఫంక్షనాలిటీది మీకు ఒకసారి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గాయస్. సో ఇప్పుడు మనం బటన్ క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ బటన్ వీ యూస్ టు గెట్ అన్ యూఆర్ఎల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ మూవీ పోస్టర్. ఆ మూవీ పోస్టర్ యొక్క యూఆర్ఎల్ రిసీవ్ చేసుకుంటాం. ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని వీఆర్ ట్రైంగ్ టు యూటిలైజ్ ఇన్ ద ఫిష్ ఫంక్షనాలిటీ. ఓకే, అందులో నుంచి వచ్చే రెస్పాన్స్ని వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు ద అరే బఫర్. ఆ బఫర్ యొక్క వాల్యూని డిపెండ్ చేసి వీఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్. నీకు ముందుగానే చెప్పాను, ద నార్మల్ యూఆర్ యూస్ చేసి మన వల్ల ఈజీగా ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. వెన్ వీఆర్ యాక్చువల్లీ గెట్టింగ్ అన్ ఇమేజ్ యూఆర్ఎల్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఏపీఐ. ఏపీఐ ద్వారా మన ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ గెట్ చేసుకున్నప్పుడు నార్మల్ యూఆర్ఎల్ ద్వారా అయితే మనం ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు గో విత్ అన్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్. ఓకే, సో ఫస్ట్ నేను వచ్చిన బఫర్తో వీఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్. సో ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఐఎమ్ గోయింగ్ విత్ అన్ యాంకర్ ట్యాగ్. మనం జావా స్క్రిప్ట్ యూస్ చేసి యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేసుకున్నాం. సో ఆ యాంకర్ ట్యాగ్కి వీఆర్ అసైనింగ్ అన్ that particular object URL. చూడండి, this is the meaning of this particular line. Okay, so link dot hypertext reference is equal to URL అంటే మన యొక్క లింక్ కి, యాంకర్ ట్యాగ్ యొక్క లింక్ కి వీఆర్ ట్రైంగ్ టు అసైన్ అండ్ ఆబ్జెక్ట్ URL. ఓకే, అండ్ దెన్ ద లింక్ డాట్ సెట్ అట్రిబ్యూట్ అనేది ఏం చేస్తుందంటే వీఆర్ యాక్చువల్లీ సెట్టింగ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ డౌన్లోడ్ కి. డౌన్లోడ్ అన్ అట్రిబ్యూట్ కి యాక్చువల్లీ సెట్టింగ్ అండ్ వాల్యూ కాల్డ్ ఇమేజ్ డాట్ పిఎన్జీ. సో దీనికి మీనింగ్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసే ఇమేజ్ కి మనం ముందుగానే నేమ్ అసైన్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, దట్ ఈస్ అవర్ విష్. And then we are actually appending that particular link to the document body. మనం క్లిక్ డాట్ లింక్ డాట్ క్లిక్ అనే ఫంక్షనాలిటీ కాల్ అయిన వెంటనే మనం క్లిక్ చేసినట్లు అన్నట్టు. ఓకే, సో అప్పుడు ఏమైతే మనం క్లిక్ చేసిన వెంటనే ఇట్ విల్ యాక్చువల్లీ డౌన్లోడ్ దట్ పర్టికులర్ పోస్టర్ అనేది. ఓకే, ఇట్ ఈస్ వెరీ సింపుల్ గాయస్. బట్ మనం ఎందుకు ఇంత పెద్ద కోడ్ రాయాలంటే we doesn't have an other option. సో వీ హ్యావ్ టు వర్క్ అవుట్ ఆన్ ద సేమ్ పార్ట్ వెన్ యూ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ ఏపీఐ. ఏపీఐ ద్వారా ఇమేజ్ని గెట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు డూ ద సేమ్. బట్ అదే మనం ఒక నార్మల్ యూఆర్ఎల్, ఒక నార్మల్ యూఆర్ఎల్ కానీ మనం లోకల్ హోస్ట్లో మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ని కానీ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఇక్కడ అదే విధంగానే డౌన్లోడ్ అని అట్రిబ్యూట్ ఇస్తే సరిపోతుంది. అండ్ హెచ్ రిఫరెన్స్లో ఇఫ్ యూ ప్రొవైడ్ అండ్ సింప్లీ దట్ పర్టిక్యులర్ ఇంపోర్టెడ్ నేమ్ ఇట్ విల్ యాక్చువల్లీ గెట్ డౌన్లోడెడ్. బట్ ఇప్పుడు మనకి డౌన్లోడ్ అవ్వదు అన్నట్టు. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ రావాలి గైస్, దానికోసం. ఓకే, సో ఐఎమ్ సారీ ఇఫ్ ఐ ఇరిటేట్ యూ, ఐఎమ్ వెరీ సారీ. ఓకే గైస్, నేను ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ మూవీ పోస్టర్ అనేది అవసరమే లేదు. ఓకే, వీ డజంట్ వాంట్ ఎనీ మోర్ థింగ్, లెట్ ఇట్ బి ద ఎంప్టీ వన్. ఓకే, ఐఎమ్ సేవింగ్ నౌ. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. సో ఇప్పుడు మనం సర్చ్ చేద్దాం. ఓకే, ద మూవీ దట్ ద సిరీస్ దట్ వీ నీడ్. ఓకే, గేమ్ ఆఫ్ థ్రోన్స్, సింపుల్. ఐఎమ్ సర్చింగ్ నౌ హియర్. సో వీ గాట్ ఇట్, ఆల్ ద ఇమేజెస్ ఆర్ డౌన్లోడింగ్ పర్ఫెక్ట్లీ. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకోబోతున్నాను ఈ పర్టికులర్ పోస్టర్ని. ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇట్. వావ్, ఇట్ ఈస్ గెటింగ్ డౌన్లోడెడ్. ఓకే, సో డౌన్లోడ్ అయిన వెంటనే నా పేజ్ రిఫ్రెష్ అయింది. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ ఐ థింక్ దిస్ పర్టిక్యులర్ hypertext reference. I'm removing this as well. Okay, we'll check now. So I'm refreshing now again. So ఈసారి నేను డౌన్లోడ్ చేసేటప్పుడు నాకు రిఫ్రెష్ అవ్వకూడదు అన్నట్టు, సిన్స్ ఐఎమ్ నాట్ యూజింగ్ అన్ ఎనీ hypertext thing. Okay, I'm searching again Game of Thrones. Okay, I'm search now. That is good. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక పోస్టర్ అనేది డౌన్లోడ్ చేస్తాను. సి దిస్ టైమ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ గెటింగ్ లోడెడ్. ఓకే, రీలోడ్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ బిహైండ్ హెచ్ రిఫరెన్స్ ట్యాగ్. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఈజీగా కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు అన్నట్టు. ఫ్రెండ్స్ అందరూ కూడా సెండ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఆల్రెడీ గైస్, ఈ ఒక్క గేమ్ ఆఫ్ థ్రోన్సే కాదు, వీ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ లైక్ ఇన్ మనీ హైస్ట్. సో రీసెంట్గా బాగా ఫేమస్ కదా. సో ఐఎమ్ ట్రైంగ్ టు సర్చ్ విత్ ద సేమ్ HEIST, ఐ గెస్ నేమ్ కరెక్ట్గా ఉన్నారు గైస్. దట్ కుడ్ బి హెల్ప్ అస్ టు లోడ్ ద డేటా. చూడండి, మనీ హైస్ట్ సంబంధించిన అన్ని డేటా అనేది మనకు లోడ్ అవుతుంది అన్నట్టు. ఆల్ రైట్, సో అగైన్ ఐఎమ్ గోయింగ్ విత్ అన్ స్టార్ వార్స్. ఇట్ విల్ యాక్చువల్లీ లోడ్ ఆల్ ద API డేటా ఆఫ్ అన్ స్టార్ వార్స్. సో మీకు ఈ వీడియో చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను గాయస్. ఈ వీడియోకి సంబంధించిన మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. నేను ఖచ్చితంగా ఇన్స్టెంట్గా అయితే రెస్పాండ్ అవుతాను. అదేవిధంగా మీకు ఎటువంటి అప్లికేషన్ డెవలప్ చేయాలని ఐడియా ఉన్నా కానీ ప్లీజ్ లెట్ us know ఇన్ ది కమెంట్ సెక్షన్. ఆ అప్లికేషన్ కూడా మనం రియాక్ట్ చేసి యూస్ చేసి డెవలప్ చేద్దాం. ఓకేనా గాయస్, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డౌన్లోడ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను గాయస్. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును.
అండ్ నా దగ్గర నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ వాచింగ్ ఫస్ట్ టైమ్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. It will actually motivate us to do a lot more videos on the same part. And thank you so much for all your love and support guys, and see you then. Bye bye.